హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రౌడీని తీసుకువచ్చి సాహితీ విషయంలో గుణ చేసిన కుట్రని సాక్ష్యాలతో సహా బయటపెట్టిన ప్రేరణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సిద్ధు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. నా చెల్లెలి జీవితము నా కళ్ళ ముందే నాశనం అవుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోను, ఆ గణాన్ని చంపేస్తాను అని అంటాడు. చంపేస్తే సమస్యకి పరిష్కారం దొరకదు సిద్ధు. నీ ఆవేశంతో నీ చెల్లెలి దృష్టిలో నువ్వు హంతకుడివి కాకూడదు. నీ చెల్లెలి జీవితాన్ని ఎలా కాపాడాలో తెలివిగా ఆలోచించు. నువ్వు తొందరపాటు చేసే పనులు, తొందరపాటులో తీసుకునే నిర్ణయాలు నీ జీవితంలో కోలుకోలేని దెబ్బ కొడతాయి. ఇప్పుడు నువ్వు గణాన్ని చంపేస్తావనుకో, అప్పుడు సాహితి నిన్ను అన్నయ్యగా ఒప్పుకుంటుందా? నువ్వు తనకి అన్యాయం చేశావని అనుకుంటుంది కదా. అందుకని నువ్వు ఏ విషయమైనా సరే ఆచిచూచి ముందుకు అడుగు వేయాలి. ఆ గణ చేసిన కుట్రలని సాక్ష్యాలతో సహా మీ వాళ్ళ ముందు బయట పెట్టాలి. అప్పుడే వాళ్ళు నిన్ను నమ్ముతారు అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే అప్పుడే సిద్ధు, ఆ గణగాడు ఏ విషయంలో దొరకడం లేదో, ఏం చేయాలో అర్థం కావడం లేదో, ఆ కళ్ళ ముందే నా చెల్లెలి జీవితం నాశనం అవుతూ ఉంటే చేతులు కట్టుకొని ఎలా నుంచోను అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే ఆ దేవుడు తప్పకుండా మనకి హెల్ప్ చేస్తాడు, నువ్వు మాత్రం బాధపడకు అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఇక 2 రోజుల్లోనే పెళ్లి జరిగేలా వాడు ముహూర్తం పెట్టించాడు. అది కూడా మా ఇంట్లోనే. నేనేమీ చెయ్యలేదని వాడు ధీమా అని అంటూ ఉంటే ఈ పెళ్లి జరగదు. అలాంటి వాడికి దేవుడు సహకారం ఎప్పుడు కూడా ఉండదు, నువ్వు కంగారు పడుకో అని ప్రేరణ అయితే అంటూ ఉంటుంది. తర్వాత ఇక పెళ్లి రోజు రానే వచ్చేస్తుంది. ఆ పెళ్లి రోజు వచ్చిన తర్వాత ఇక గణ అయితే ఎంతో హ్యాపీగా, ఈసారి మాత్రం ఎవ్వరూ కూడా నా పెళ్ళిని ఆపలేరు. ఈ పెళ్ళిని ఆపాలనుకుంటే ఆ వర్ష రావాలి, లేకపోతే ఈ సిద్ధు ఏదైనా నేను మంచివాణ్ణి కాదు అని సాక్ష్యం తీసుకురావాలి. రెండూ కూడా జరగదు. నేను ప్రేమించిన వర్షాన్ని దూరంగా పంపించేశాను. అది వారం రోజుల తర్వాత కానీ ఇక్కడికి రాదు. ఈలోపు పెళ్ళైపోతుంది, నా సాహితి నా సొంతం కూడా అయిపోతుంది అని గణ అయితే అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఇక సిద్ధు, ప్రేరణ ఇద్దరూ కూడా బాధపడుతూ పెళ్ళి ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ వస్తూ ఉంటారు. చూసావా ప్రేరణ, నువ్వు నిదానంగా ఉండని చెప్పావు, మరికొన్ని గంటల్లో ఆ నీచుడు మా చెల్లి మెడలో తాళి కట్టబోతున్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటాడు సిద్ధు. అయితే అప్పుడే ప్రేరణ అయితే, చెప్పాను కదా, ఒక్క నిమిషం చాలు వాడితో మీ చెల్లి పెళ్ళి ఆగిపోవడానికి, కంగారు పడకు అని అంటూ ఉంటుంది ప్రేరణ. అయితే ఇంతలో సాహితిని కిడ్నాప్ చేసిన రౌడీ అయితే ప్రేరణకి కనిపిస్తాడు. ఇక రౌడీని చూసి ప్రేరణ అయితే సిద్ధు, ఆ రోజు సాహితిని కిడ్నాప్ చేశాడు వాడే కదా అని చూపిస్తూ ఉంటుంది సిద్ధుకి. అప్పుడే ఇక సిద్ధు అయితే, అవును ప్రేరణ వాడే అని ఇక ఇద్దరు కూడా ఆ రౌడీ వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తారు. అప్పుడు ఇక రౌడీ వాళ్ళని చూసి షాక్ అయిపోతూ, వీళ్ళ చేతికి దొరికానంటే అంతే సంగతులు అని వాడు కూడా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా పరిగెత్తుకుంటూ వెళ్ళేటప్పుడే గణాకైతే ఫోన్ చేస్తాడు. సార్, ఆ సిద్ధు ప్రేరణ నన్ను చూసేశారు సార్, వాళ్ళు నా వెంట పడుతున్నారు, మీరే ఏదో ఒకటి చెయ్యండి అని గణాకి ఫోన్ చేస్తాడు. అది విని గణ ఒక్కసారే షాక్ అయిపోతూ, వీడిలా దొరికిపోయాడా, వీడు దొరకడానికి వీల్లేదు అని అనుకుంటూ గణ అయితే, నువ్వు మన గెస్ట్ హౌస్కి వెళ్ళిపో, అక్కడ మన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వస్తే వీళ్ళని ఫినిష్ చేస్తారు అని అంటూ ఉంటాడు గణ. అయితే సరే సార్, నేను గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతున్నాను అని రౌడీ అయితే గెస్ట్ హౌస్కి ఇక వెళ్ళిపోతాడు. రౌడీ అక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడా అని చుట్టుపక్కల మొత్తం కూడా ప్రేరణ అలాగే సిద్ధు ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు. అప్పుడు ఇక వెతుకుతూ ఉండగా ఇంతలో ఒక అతను, ఏంటమ్మా ఎవరి గురించి వెతుకుతున్నారు అని అడుగుతూ ఉంటాడు. ఇటువైపు బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతను మీకు కనిపించాడా అని ప్రేరణ అడుగుతూ ఉంటుంది. ఇప్పుడేనమ్మా ఇంట్లోకి వెళ్ళాడు అని అతను చెప్పంగానే ఇక సిద్ధు, ప్రేరణ ఇద్దరూ కూడా అక్కడికైతే వెళ్తూ ఉంటారు. ఇంతలో రౌడీ అయితే గెస్ట్ హౌస్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడే అక్కడ ఉన్న రౌడీలు అయితే ఇక ఈ రౌడీని చూసి అంటూ ఉంటారు, అన్న చెప్పాడు వచ్చావా, మా పని మేము చేసేస్తాము అని అంటూ ఉంటారు. అన్న చెప్పిందేంటి, నన్ను దాచిపెట్టమనే కదా, ఎవరైనా వస్తే వాళ్ళని ఫినిష్ చేసేయమన్నారు కదా అని అంటూ ఉంటాడు. లేదు, నిన్నే ఫినిష్ చేయమన్నారు, మాకు అకౌంట్స్లో కూడా డబ్బులు కొట్టేశాడు అని చెప్పి షాక్ ఇస్తాడు.
రౌడీలు అయితే అప్పుడు ఇక రౌడీ గనాకి ఫోన్ చేసి ఏంటిదంతా నువ్వు కాపాడుతావని నీకు ఫోన్ చేస్తే వీళ్ళేంటి నన్ను చంపేస్తామంటున్నారు అని అంటూ ఉంటాడు. రౌడీ అప్పుడే గన నవ్వుతూ ఏరా నువ్వు వాళ్ళు వెంట పడుతున్నారని నాకు ఫోన్ చేయకుండా ఉండుంటే నువ్వు బ్రతికేవాడువేమో, కానీ ఇప్పుడు మాత్రం నువ్వు బ్రతికి ఉండాల్సిన దానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు నా పెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వేమో బయట తిరగొద్దంటే తిరిగి వాళ్ళకి దొరికిపోయావు. ఇప్పుడు వాళ్ళకి దొరికిపోతే నువ్వు నిజాన్ని తప్పకుండా బయట పెట్టేస్తావు. నిజం నీతోనే మట్టిలో కలిసిపోవాలి. అందుకని అక్కడ రౌడీలు నిన్ను కాపాడతారని అబద్ధం చెప్పి వాళ్ళ దగ్గరికి నువ్వే వెళ్ళేలా చేశాను. నీ మృత్యువుని నువ్వే వెతుక్కుంటూ వెళ్ళావు. ఆల్ ది బెస్ట్, హ్యాపీ డెత్ జర్నీ అంటూ ఇక గన అయితే రౌడీకి షాక్ ఇస్తాడు. అప్పుడు ఇక రౌడీలందరూ కూడా ఆ రౌడీని కత్తితో చంపడానికి కత్తులు తీసుకొని దగ్గరికి వచ్చేసరికి ఇక సిద్ధు ప్రేరణ ఇద్దరు కూడా తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికైతే వస్తారు. అప్పుడు ఇక సిద్ధు ప్రేరణ చూసి ఇక రౌడీ అయితే ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. ఇక సిద్ధు అయితే అక్కడే ఉన్న రౌడీల్ని చితకబాతాడు. ఇక రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. అప్పుడు ఇక రౌడీ అయితే నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్ సార్ అని అంటూ ఉంటే ఆ రోజు నువ్వు మా చెల్లిని ఎందుకు కిడ్నాప్ చేశావు చెప్పరా, ఎవరు కిడ్నాప్ చేయమన్నారు అని అడుగుతూ ఉంటాడు సిద్ధు. చెప్తాను సార్ చెప్తాను, ఈరోజు మీరు నా ప్రాణాలని కాపాడారు. కానీ ఈరోజు నా ప్రాణాలని తీయాలనుకుంది ఎవరో కాదు సార్, ఆ గనానే. ఆ గన గురించి నాకు తెలిసిన విషయాలు నేను ఎక్కడ బయట పెట్టేస్తానేమో అని ఆ గన నన్ను చంపమని రౌడీల్ని పెట్టాడు అంటూ సిద్ధు ప్రేరణకి నిజం చెప్పేస్తాడు. అప్పుడే ఆ రోజు మా సాహితిని ఎందుకు నువ్వు కిడ్నాప్ చేశావు అని అనగానే నేను కిడ్నాప్ చేయలేదు సార్, ఆ గనానే కిడ్నాప్ చేసి ఆ అమ్మాయి దృష్టిలో వీడు హీరో అయిపోవాలని, ఆ అమ్మాయి ఇతన్ని ప్రేమించాలని కావాలని కిడ్నాప్ చేసి నాటకం ఆడాడు అని అంటూ ఉంటాడు. రౌడీ ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు. సిద్ధు అయితే అప్పుడే ప్రేరణ అయితే అతను నీకు డబ్బులు ఇచ్చి సాహితిని కిడ్నాప్ చేయమంటానికి నీ దగ్గర ఏదైనా ఆధారాలున్నాయా అని అడుగుతూ ఉంటుంది ప్రేరణ. అప్పుడే ఇక ప్రేరణతో రౌడీ అయితే అంటూ ఉంటాడు, మేము ఎవరితో డీల్ కుదుర్చుకున్నా కూడా మేము మా ఫోన్లో వీడియో తీస్తాం మేడం, నా దగ్గర వీడియో ఉంది. ఆ గన నాకు డబ్బులు ఇస్తూ అలాగే సాహితిని కిడ్నాప్ చేయమని తను నా మనిషిలాగా తనే కిడ్నాప్ చేయమన్నట్టుగా తను నాతో మాట్లాడినవన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి అని అంటూ ఉంటాడు. ఆ మాట విని ప్రేరణ సిద్ధు ఇద్దరు కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో ఇక సిద్ధుకి ఫోన్ చేస్తుంది మంజు. ఫోన్ చేసి ఎక్కడున్నావురా, ముహూర్తానికి టైం అవుతుంది తొందరగా రా అని అంటూ ఉంటుంది. వచ్చేస్తున్నానమ్మా వచ్చేస్తున్నాను, నేను వచ్చే వరకు మాత్రం చెల్లి పెళ్ళి జరగనివ్వకు, నేను గన పెళ్ళి దగ్గరుండి చూడాలి అని అంటూ ఉంటాడు సిద్ధు. అప్పుడే ఇక ఆ మాట విని సరేనన్న తొందరగా రా అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడే ఇక ప్రేరణ అయితే సిద్ధు నా చెల్లిని కాపాడుకోవాలి, నా చెల్లి జీవితాన్ని నాశనం కాకోనివ్వకూడదు అన్నావు కదా, ఆ దేవుడే ఈ రౌడీ రూపంలో నీకు దారి చూపించాడు. ఇప్పుడు ఆ గనాగాడికి మన ఇద్దరం కలిసి చుక్కలు చూపించాలి. వీడి భవిష్యత్ వాడి గురించి మీ అమ్మ మీ నాన్న మీ చెల్లి నిజం తెలుసుకునేలా చెయ్యాలి, పద వెళ్దాం అని ప్రేరణ అయితే ఇక రౌడీని తీసుకొని ఇంటికైతే వస్తుంది. ఇక వచ్చిన తర్వాత ముందు సిద్ధు అలాగే ప్రేరణ ఇద్దరు కూడా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటారు. వీళ్ళకి ఆ రౌడీ దొరికినట్టు లేడు, అందుకని ఇలా ఉన్నారు అని గన అయితే నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా ముహూర్తం టైం అవుతుంది, తాళి కట్టు బాబు అని పంతులు గారు గన చేతికి తాళి అయితే ఇస్తారు. అలా తాళి ఇచ్చిన తర్వాత అప్పుడే ఇక గన అయితే ఆ తాళిని సాహితీ మెడలో కట్టబోతూ ఉండగా ఆగండి బావగారు, మీకు నేను ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాను ప్రేరణ అని అంటూ ప్రేరణని పిలుస్తాడు. అప్పుడు ఇక ప్రేరణ అయితే బయటికి వెళ్ళి రౌడీని తీసుకొని లోపలికైతే వస్తుంది. ఇక అతన్ని చూసిన గణ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. వీళ్ళకి దొరికేశాడా, ఎలా సాధ్యమైంది అని అనుకుంటూ ఉంటాడు గణ అయితే. అప్పుడే ఇక విజయ్ అయితే వీడు ఆ రోజు సాహితిని కిడ్నాప్ చేసినవాడు కదా అని అంటూ ఉంటే అవునండి అని ప్రేరణ అయితే చెప్తుంది. కానీ సాహితిని కిడ్నాప్ చేసింది ఇతనే, కానీ ఇతని చేత కిడ్నాప్ చేయించింది ఈ గణ అని అనగానే ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు.
అప్పుడే సాహితి అయితే ఏమంటున్నావు ప్రేరణ అని అడుగుతూ ఉంటుంది. అవును సాహితి, మేము చెప్పేది నిజం. నిన్ను కిడ్నాప్ చేయించి నీ దృష్టిలో హీరో అయిపోయి నిన్ను పెళ్లి చేసుకోవాలని ఈ దుర్మార్గుడు ఆడిన నాటకం అని అంటూ ఉంటుంది ప్రేరణ. ఏంటి ఆ రౌడీని తీసుకువచ్చి మా పెళ్ళి ఆపించాలని నువ్వు సిద్ధు ఇద్దరు కూడా ఈ డ్రామాలు ఆడుతున్నారా? అత్తయ్య, ముందు నుంచి సిద్ధుకి నేనంటే ఇష్టం లేదు. ఇప్పుడు ఈ ప్రేరణతో కలిసి పెళ్ళి ఆపాలని ఈ ప్లాన్ చేశారు. అయినా నేను పోలీస్ ఆఫీసర్ అయ్యుండి ఈ రౌడీలతో ఎందుకు చేతులు కలుపుతాను అని ఘన అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మంజు కూడా ప్రేరణని తిడుతుంది. నువ్వు నా కొడుకు మనసులో విషాన్ని నింపి నా కూతురు భవిష్యత్తుని చెడగొట్టాలని చూస్తున్నావా అని అంటూ ఉంటుంది మంజు. అప్పుడే ఇక సిద్ధు అయితే ఇంత జరిగినా కూడా నువ్వు వాణ్ణి నమ్ముతున్నావేంటమ్మా? నీకు సాక్ష్యాలు కావాలి అంతే కదా అని ఒక స్క్రీన్ తెప్పించి కుమార్ చేత స్క్రీన్ మీద వేయిస్తాడు. ఇక దాంట్లో రౌడీతో అంతా కూడా ఉంటుంది. అది చూసి ఒక్కసారి సాహితి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక అప్పుడే సాహితి పెళ్లి పీటల మీద నుంచి లేచేసి ఘన చంప పగలగొట్టి, దుర్మార్గుడా, మాటలతో నన్ను నమ్మించి నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? నువ్వింత దుర్మార్గుడవని తెలీదు, అందుకని నీ మాయ మాటలు విన్నాను అని అంటూ ఘన చెంప పగలగొడుతుంది. సాహితి అయితే అప్పుడే వచ్చి సిద్ధుని పట్టుకుంటుంది. సమయానికి నువ్వు ఇలాగా ఇతన్ని తీసుకొచ్చావు కాబట్టి సరిపోయింది, లేకపోతే వీడు నా జీవితాన్ని నాశనం చేసేవాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక మంజు దగ్గరికి వస్తుంది ఈశ్వరి. వచ్చి పెళ్లి పీటల మీద ఒక ఆడపిల్ల పెళ్లి చెడిపోకూడదు, మా వాడు పూర్తిగా మారిపోయాడు, కేవలం సాహితిని పెళ్లి చేసుకోవడానికి ఇదంతా చేశాడు తప్ప వాడేమీ తప్పుగా చెయ్యలేదు, ఈ పెళ్లి జరిపించండి వదిని గారు అని అంటూ ఉంటుంది ఈశ్వరి. అప్పుడే మంజు అయితే ఈశ్వరి చంప పగలగొట్టి, నీ కొడుకు చేసింది మామూలు తప్పు కాదు, నా కూతుర్ని కిడ్నాప్ చేసి ఇంత నాటకం ఆడా, ఇలాంటి వాడికి నా కూతుర్ని ఎందుకు ఇస్తాను అని ఊహించని షాకిస్తుంది మంజు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.